Hello everyone, welcome to Uncontent. Today our topic is chapter 5 thermodynamics. ఈ చాప్టర్ నుంచి మనకి ఈఏపీ సెట్లో 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి. సో మీనింగ్ చూద్దాం. ఫస్ట్ థెర్మ్ అంటే ఏంటి? థెర్మ్ అంటే హీట్ అని అర్థం. ఓకే, డైనమిక్ అంటే చేంజ్. ఓకేనా, అంటే ఇప్పుడు థెర్మోడైనమిక్స్ అంటే హీట్ చేంజ్ అని అర్థం. అంటే టోటల్ చాప్టర్ హీట్ చేంజ్ గురించి డిస్కస్ చేస్తుందని అర్థం. క్లియర్? సో నెక్స్ట్ థెర్మోడైనమిక్ టర్మ్స్. ఈ థెర్మోడైనమిక్ గురించి తెలుసుకునే ముందు కొన్ని టర్మ్స్ మనకు తెలియాలి. అంటే చిన్న డెఫినేషన్ లాంటి. సిస్టమ్, సరౌండింగ్స్, యూనివర్స్ అని. సిస్టమ్ అని దేన్ని అంటాం అంటే ఏదైనా ఒక పార్ట్ని లేదా ఒక ఆబ్జెక్ట్ని మనం అంటే హీట్ చేంజ్ బేస్డ్లో అంటే థెర్మోడైనమికల్గా స్టడీ చేస్తే ఆ పార్ట్ని మనం సిస్టమ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గ్లాస్లో వాటర్ ఉందనుకో, ఆ వాటర్ని థెర్మోడైనమికల్గా స్టడీ చేస్తే అంటే థెర్మోడైనమికల్గా అంటే హీట్ ఎక్స్చేంజ్ గురించి హీట్ ఓరియంటేషన్లో దాన్ని స్టడీ చేస్తే ఆ గ్లాస్ వాటర్ని సిస్టమ్ అని పిలుస్తాం. ఆ గ్లాస్ వాటర్ కాకుండా రిమైనింగ్ ఏవైతే ఉందో దాని చుట్టూ, దాన్ని మనం ఏమంటామంటే సరౌండింగ్స్ అంటాం. ఆ మిగిలినంతా దాన్ని ఏమంటాం అంటే సరౌండింగ్స్ కాకుండా, అంటే ఇప్పుడు ఆ గ్లాస్ వాటర్ ఉంది, ఆ రిమైనింగ్ పార్ట్ సరౌండింగ్స్ అన్నాం. ఇంకా రిమైనింగ్ ఇంకా ఉంటుంది కదా రిమైనింగ్, దాన్ని ఏమంటాం? యూనివర్స్ అంటాం. ఓకే, అంటే ఇప్పుడు యూనివర్స్ ఇది అనుకుంటే, మొత్తం ఇది యూనివర్స్ అనుకుంటే, ఇప్పుడు మనం స్టడీ చేసే వాటర్ ఇది, ఈ గ్లాస్ వాటర్. ఓకేనా, ఇది అంటే ఇప్పుడు ఇదేమవుద్ది? ఇది సిస్టమ్ అవుద్ది, గ్లాస్ వాటర్. క్లియర్? ఇదంతా ఏమవుద్ది? ఇదంతా సరౌండింగ్ అవుద్ది. ఓకేనా, సరౌండింగ్స్ అవుద్ది. మొత్తం ఇదేమవుద్ది? ఇదంతా యూనివర్స్ అవుద్ది. క్లియర్? మన యూనివర్సే. ఓకే, రియల్ యూనివర్స్. ఇప్పుడు ఇక్కడ ఈ గ్లాస్కి అంచు ఉంది కదా, ఈ బార్డర్, ఇదేమవుద్ది? ఇది వాల్ అని కూడా అంటాం. ఓకేనా, ఇది మ్యాటర్. ఓకేనా, సో డెఫినేషన్ చూద్దాం. సిస్టమ్ అంటే ఏంటి? పార్ట్ ఆఫ్ యూనివర్స్ అండర్ స్టడీ. అంటే మనం స్టడీ చేసే ఏ పార్ట్ అయితే ఉందో ఆ పార్ట్ని మనం ఏమంటాం? సిస్టమ్ అంటాం. ఏదైనా అవ్వచ్చు, మనల్ని మనం స్టడీ చేసినా మనం కూడా పార్ట్ అవుతాం. ఓకేనా, అప్పుడు మనం సిస్టమ్ అవుతాం. ఓకే, సరౌండింగ్స్, ఈ రిమైనింగ్ ఇవి ఉన్నాయి కదా, అంటే ఈ సిస్టమ్ తప్ప రిమైనింగ్ ఏదైతే ఉందో అదంతా సరౌండింగ్ అవుద్ది. యూనివర్స్ అంటే ఈ సిస్టము ప్లస్ ఈ సరౌండింగ్స్, ఈ రెండింటిని కలిపే యూనివర్స్ అంటాం. ఓకేనా, ఇప్పుడు ఎంటైర్ యూనివర్స్ ఏంటంటే ఏం చెప్తాం? ఇప్పుడు నేను సిస్టమ్ అనుకో, నా చుట్టుపక్కల సరౌండింగ్స్ అవుద్ది. మొత్తం ఈ రెండింటి కాంబినేషనే కదా మొత్తం యూనివర్స్ అంటే. అది. సో టైప్స్ ఆఫ్ సిస్టమ్స్. సిస్టమ్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి? 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఇది ఓపెన్ సిస్టమ్, క్లోజ్డ్ సిస్టమ్, ఐసోలేటెడ్ సిస్టమ్. ఓకేనా, ఓపెన్ సిస్టమ్ అంటే ఏంటి? ఇప్పుడు ఏదైతే ఇలా స్టడీ చేస్తాం అన్నాం కదా, అలా స్టడీ చేసే సిస్టంలో మ్యాటర్, ఎనర్జీ రెండు ఎక్స్చేంజ్ అయితే ఆ కండిషన్లో ఉంటే ఆ సిస్టమ్ని ఓపెన్ సిస్టమ్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం వాటర్ని బాయిల్ చేసామనుకో స్టవ్ మీద, జస్ట్ ఒక బౌల్ తీసుకొని బాయిల్ చేసినప్పుడు ఏమవుద్ది? హీట్ ఎక్స్చేంజ్ జరుగుద్ది, అంటే హీట్ అబ్జర్ప్షన్ జరుగుద్ది. అలాగే రిమైనింగ్ హీట్ కూడా పైకి మనకి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అంటే హీట్ అనేది, అలాగే అది కూల్ అయింది అనుకో, ఒకవేళ ఇన్ కేసు సరౌండింగ్లో ఉన్న హీట్ కూడా అందులోనికి వెళ్తుంటుంది. అంటే ఇప్పుడు ఓపెన్గా మీరు ఇప్పుడే చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గ్లాస్ వాటర్ బాటిల్తో వాటర్ తీసుకొని టేబుల్ మీద పెట్టామనుకో, అట్మాస్ఫియర్ అంతా హీట్ ఉందనుకో, ఆ వాటర్ కూడా హీట్ అయిపోద్ది. లేదు, అట్మాస్ఫియర్ అంతా కూల్ ఉందనుకో, హాట్ వాటర్ పెట్టామనుకో, అది కూల్ అయిపోద్ది. అంటే హీట్ ఏమవుద్ది? ట్రాన్స్ఫర్ అవుద్ది. ఓకేనా, సో ఇలా అంటే హీట్ ట్రాన్స్ఫర్ అయిందనుకో, అదొక కేసు. అలాగే మ్యాటర్ కూడా ట్రాన్స్ఫర్ అవ్వాలి. సో ఈ రెండు కేసుల్లో మనం ఏమంటాం? దాన్ని ఓపెన్ సిస్టమ్ అంటాం. అంటే మ్యాటర్ ట్రాన్స్ఫర్ ఎలాగవుద్ది అంటే, సిస్టమ్కి ఓపెన్ చేసి ఉంటే, ఇప్పుడు వాటర్ని బాయిల్ చేస్తే అది ఎవాపరేట్ అయిపోయి బయటకు వెళ్ళిపోతుంటుందిగా. అలాగే అది కూల్ అయితే బయట ఉండే వాటర్ డ్రాప్లెట్స్ ఏమైనా ఉంటే అవి వచ్చి కండెన్స్ అయ్యి ఇందులో కూడా పడతాయిగా, ఇది కూల్గా ఉంటే. అంటే మ్యాటర్ ట్రాన్స్ఫర్ అవుద్ది ఆ కండిషన్లో. హీట్ ఎనర్జీ, హీట్ అంటే ఎనర్జీ కాబట్టి ఎనర్జీ కూడా ట్రాన్స్ఫర్ అవుద్ది. ఇలాంటి కండిషన్లో ఉన్న సిస్టమ్ని ఓపెన్ సిస్టమ్ అంటాం. క్లోజ్డ్ సిస్టమ్ అని దేన్ని అంటాం అంటే, సిస్టమ్ మొత్తం క్లోజ్ చేస్తాం, బౌండరీస్ అన్ని. ఓకేనా, వాల్ లేదా బౌండరీ, ఈ బౌండరీస్ మొత్తం క్లోజ్ చేస్తాం. ఇందులో మ్యాటర్ ఎక్స్చేంజ్ జరగదు. అంటే ఇందులో ఉండి మ్యాటర్ బయటికి వెళ్ళదు, బయట నుండి మ్యాటర్ అందులోకి కూడా రాదు, ఎందుకంటే క్లోజ్ చేసాం. అంటే ఈ క్లోజ్డ్ సిస్టంలో. అలాగే ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుద్ది క్లోజ్డ్ సిస్టంలో కండిషన్. మ్యాటర్ ట్రాన్స్ఫర్, ఎనర్జీ అంటే హీట్ ట్రాన్స్ఫర్ అవుద్ది. ఎలా అంటే ఇప్పుడే చెప్పాం కదా, ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాం, వాటర్ ఉంది, దానికి క్లోజ్ చేసి ఉంచాం, దాని నుంచి హీట్ బయటకు వెళ్ళి హాట్ వాటర్ పెడితే అది
కూల్ అయిపోద్ది కాసేపటికి. ఒకవేళ కూల్ వాటర్ పెడితే అట్మాస్ఫియర్ నార్మల్ టెంపరేచర్ ఉంటే అది కూడా నార్మల్ టెంపరేచర్కి అది కూడా వచ్చేద్ది ఆ వాటర్ కూడా. సో అక్కడ మనం ఎనర్జీ ట్రాన్స్ఫర్ అంటే హీట్ ట్రాన్స్ఫర్ చూస్తాం. సో ఈ కండిషన్ ఇలాంటి కండిషన్లు ఉన్నదాన్ని క్లోజ్డ్ సిస్టమ్ అంటాం. అక్కడేంటి వాటర్ బాటిల్లో మనకి వాటర్ అయితే బయటకు రాదు, ఎందుకంటే క్లోజ్ చేసి ఉంచాం అన్ని. సో క్లోజ్డ్ సిస్టంలో మ్యాటర్ ట్రాన్స్ఫర్ అవ్వదు, ఎనర్జీ మాత్రమే ట్రాన్స్ఫర్ అవుద్ది. అది క్లోజ్డ్ సిస్టమ్ కండిషన్. ఐసోలేటెడ్ సిస్టంలో ఏంటంటే మ్యాటర్ ట్రాన్స్ఫర్ అవ్వదు, ఎనర్జీ ట్రాన్స్ఫర్ మొత్తం క్లోజ్ చేస్తాం. ఈ ఎనర్జీ కూడా ట్రాన్స్ఫర్ అవ్వకుండా అంటే ఆ వాల్స్ని మనం హీట్ ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఆ వాల్స్ని అట్లా హీట్ ట్రాన్స్ఫర్ అవ్వని వాల్స్ని ఇక్కడ యూజ్ చేస్తాం. వాటిని ఏమంటారు ముందు నెక్స్ట్ క్లాస్లో చెప్తాం. ఓకే, ఇప్పుడు మనం థర్మల్ ఫ్లాస్క్ చూస్తాం కదా మన రియల్ లైఫ్లో, మనం టీ కోసం యూజ్ చేస్తాం. దీంట్లో హీటు ట్రాన్స్ఫర్ అవ్వదు, మ్యాటర్ ట్రాన్స్ఫర్ అవ్వదు వన్స్ క్లోజ్ చేస్తే. ఇంకా మనం వాడేది కొంచెం 6 అవర్స్కి 5 అవర్స్కి కొంచెం హీట్ అనేది అక్కడ ట్రాన్స్ఫర్ అవుద్ది. కానీ మనం ల్యాబొరేటరీలో చూసాం అనుకో, అక్కడ కంప్లీట్గా అసలు హీట్ ట్రాన్స్ఫరే జరగదు. అందులో ఏదైతే మన మెటీరియల్ ఉంటుందో దాని హీట్, దాని టెంపరేచర్ సేమ్ అలాగే ఉంటుంది. ఓకేనా? సో అలాంటి అంటే దీనికి ఎగ్జాంపుల్ ఏంటి, ఇవైతే రియల్ లైఫ్లో ఇప్పుడు చెప్పాను కదా, మనకి కుకింగ్ ఇవి వాటర్ బాటిల్, ఇక్కడ కుకింగ్ బౌల్, ఇవైతే థర్మల్ ఫ్లాస్క్. ఓకేనా? ఆ ఫ్లాస్క్లో మ్యాటర్ ట్రాన్స్ఫర్ అవ్వదు, ఎనర్జీ అంటే హీట్ ట్రాన్స్ఫర్ అవ్వదు, ఏవి ట్రాన్స్ఫర్ అవ్వదు. ఐసోలేటెడ్. ఓకేనా? ఓపెన్, క్లోజ్డ్, ఐసోలేటెడ్, ఈ 3 సిస్టమ్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బోత్ ఎక్స్చేంజ్, ఇక్కడ ఓన్లీ ఎనర్జీ ఎక్స్చేంజ్, ఇక్కడ నెయిదర్ మ్యాటర్ నార్ ఎనర్జీ. నెక్స్ట్ స్టేట్ ఫంక్షన్స్ అంటే ఏంటి, పాత్ ఫంక్షన్స్ అంటే ఏంటి అంటే అసలు ఫంక్షన్స్ అంటేనే అవి వేరే వేరియబుల్స్ మీద అంటే అదర్ వేరియబుల్స్ మీద డిపెండ్ అయ్యే వాటిని ఫంక్షన్స్ అంటాం. ఓకేనా? వాటి చేంజింగ్ అనేది వేరియబుల్స్ మీద డిపెండ్ అవుతాయి. అంటే వేరియబుల్స్ ఏంటి, ప్రెషర్, టెంపరేచర్, ఇట్లాంటివన్నీ. ఓకేనా? అదర్ వేరియబుల్స్ మీద డిపెండ్ అయ్యే వాటిని మనం ఏమంటాం, ఫంక్షన్స్ అంటాం, అది చేంజ్ అయ్యే వాటిని. ఇక్కడ స్టేట్ ఫంక్షన్స్ అంటే ఏంటి, పాత్ ఫంక్షన్స్ అంటే ఏంటి అంటే డిపెండ్ ఓన్లీ ఇనీషియల్ అండ్ ఫైనల్ స్టేట్. అంటే ఇనీషియల్ను ఫైనల్ స్టేట్ మీద మాత్రమే, సిస్టమ్ గురించి మాట్లాడుతాం, సిస్టమ్ యొక్క ఇనీషియల్ స్టేజ్ ఫైనల్ స్టేట్ మీద మాత్రమే డిపెండ్ అయితే అట్లాంటి ఫంక్షన్స్ని మనం స్టేట్ ఫంక్షన్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఇంటర్నల్ ఎనర్జీ, ఎంథాల్పీ, ఎంట్రోపీ, ప్రెషర్, టెంపరేచర్, వాల్యూమ్. ఓకేనా? అలాగే పాత్ ఫంక్షన్స్ అంటే డిపెండ్స్ ఆన్ పాత్ ఓన్లీ. ఓకేనా? పాత్ మీద డిపెండ్ అవుతాయి. దానికి ఎగ్జాంపుల్ హీట్, వర్క్. ఏంటి వీటికి ఎగ్జాక్ట్ పాత్ ఫంక్షన్స్ ఏంటి, స్టేట్ ఫంక్షన్స్ ఏంటి అంటే ఇప్పుడు వర్క్ ఉందనుకో, మనం ఒక వర్క్ని ఎన్ని విధాలుగానే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫ్లోర్లో అంటే మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఫస్ట్ ఫ్లోర్లో ఒక వర్క్ చేయాలి. అంటే ఏంటి, ఒక ఆబ్జెక్ట్ తీసుకెళ్ళి పెట్టాలి అక్కడ. అది స్టెప్స్ నుంచి పట్టుకుంటూ తీసుకుని వెళ్ళాం, అప్పుడు ఒక వర్క్ జరుగుద్ది. అంటే వర్క్ అంటే ఏంటి, నీ శక్తిని ఉపయోగించి ఆ పని చేస్తాం. పైన ఆ ఆబ్జెక్ట్ మనం ప్లేస్ చేస్తాం. తర్వాత వచ్చి అదే ఆబ్జెక్ట్ని లిఫ్ట్ ద్వారా పట్టుకెళ్తాం. ఓకేనా? ఇప్పుడు ఆ ఆబ్జెక్ట్ మళ్ళీ డెస్టినేషన్ చేరింది. సో ఏ ప్రాసెస్లో వర్క్ వేరియేషన్ ఉంది, సేమ్ రెండిట్లాంటి వర్క్ ఒకేలా జరిగిందా అంటే రిజల్ట్ కాదు, వర్క్ అంటే మనం చేసే యాక్టివిటీ. సో ఏ ప్రాసెస్లో స్టెప్స్ నుంచి తీసుకెళ్లేటప్పుడు హార్డ్ వర్క్ జరిగిందంటాం. ఓకేనా? ఎందుకంటే అక్కడ నుంచి ఎక్కువ మనం ఆ యాక్టివిటీస్ ఎక్కువ చేయాల్సి వచ్చింది, కష్టపడాల్సి వచ్చింది. అదే లిఫ్ట్ నుంచి తీసుకెళ్ళేటప్పుడు ఈజీగా వెళ్ళింది, డెస్టినేషన్ చేరింది. సో ఈ వర్క్ అనే యాక్టివిటీ ఏదైతే ఉందో, ఈ ఫంక్షన్ అనేది పాత్ మీద డిపెండ్ అవుతుంది. అంటే ఈ పాత్ ద్వారా వెళ్తే, అంటే లిఫ్ట్ ద్వారా వెళ్ళినప్పుడు ఈజీగా అవుతుంది, అదే మన స్టెప్స్ ద్వారా వెళ్తే కష్టమే కదా అవుతుంది. అంటే ఆ వర్క్ అనేది చేంజ్ అవుతుంది కదా, ఇలా వెళ్ళినప్పుడు వర్క్ ఈజీ అవుతుంది, ఇలా వెళ్ళినప్పుడు వర్క్ కష్టం అవుతుంది. సో ఎక్కువ అవుతుంది, అంటే హెవీ అవుతుంది, ఎనర్జీ కన్జంప్షన్ ఎక్కువ అవుతుంది. సో అందుకనే వర్క్ని ఏమన్నాం, పాత్ ఫంక్షన్ అంటే పాత్ మీద, ప్రాసెస్ మీద డిపెండ్ అవుతుంది. మనం ఇలా చేసినప్పుడు ఒకలాగా, అలా చేసినప్పుడు ఒకలాగా. సో పాత్ ఫంక్షన్స్ అంటే డిపెండ్స్ ఆన్ పాత్, అంటే ప్రాసెస్ మీద డిపెండ్ అవుతాయి, ఆ పాత్ మీద డిపెండ్ అవుతాయి, అప్రోచ్ మీద. అలా ఏవేవి డిపెండ్ అవుతాయి, వర్క్ ఒకటి, హీట్ కూడా అంతే. హీట్ ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పాయింట్ ఏ ఉంది, ఇక్కడ పాయింట్ బి ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడికి మనం ఇక్కడ ఒక 50 degrees ఉంది పాయింట్ యొక్క టెంపరేచర్. ఇక్కడికి టెంపరేచర్ మనం ఈ పాయింట్కి టెంపరేచర్ని రీచ్ చేయాలి. ఎంత, 20 degreesకి తీసుకురావాలనుకో. దీని నుంచి ఇక్కడ ఒక చిన్న మెటల్ వైర్ లాంటిది పెడితే ఇప్పుడు ఏమవుతుంది, టెంపరేచర్ ఇలాగా ఇక్కడ నుంచి ఉన్న హీట్ ఇలా ఇక్కడ ట్రావెల్ అయ్యి ఈ పాయింట్ని 20 degrees తీసుకొస్తుంది. కాసేపటికి టైం పడుతుంది. అప్పుడు దాన్ని మెజర్ చేస్తే 20 degrees ఉంటుంది. ఓకే,
అప్పుడు ఏమైంది ఈ ప్రాసెస్లో ఇక్కడున్న హీట్ ఏమైంది, హీట్ ఇలా ట్రాన్స్ఫర్ అయింది. ఇప్పుడు ఇదే ప్రాసెస్ని ఇలా ఇలా తీసుకెళ్ళి అంటే ఇంకొక మెటల్ రాడ్ ఇంకా పెద్దది పెట్టాను ఈసారి, డిస్టెన్స్ ఎక్కువ. ఇప్పుడు 50 డిగ్రీ సెల్సియస్ ఉంది. ఇక్కడ ఈ హీట్ ఇలా ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వెళ్ళింది 20 డిగ్రీస్ వచ్చింది. అక్కడికన్నా ఇక్కడ టైం ఎక్కువ పడుతుంది, ఎందుకంటే ఇదంతా హీటింగ్ జరుగుద్ది. ఈ ఈ మెటల్ రాడ్ అంతా హీట్ జరిగి ఫైనల్గా ఈ పాయింట్కి చేరి ఈ పాయింట్లో ఇక్కడ కూడా 20 డిగ్రీస్ వస్తుంది. దానికన్నా కొంచెం టైం ఎక్కువ పడుతుంది. కానీ హీట్ ఇటు నుంచి వెళ్ళేప్పుడు హీట్ కన్జంప్షన్ తక్కువ జరుగుద్ది, ఎందుకంటే తక్కువ డిస్టెన్స్, చిన్న వైర్, చిన్న మెటల్ రాడ్. ఇటు నుంచి ఎక్కువ డిస్టెన్స్, పెద్ద మెటల్ రాడ్. ఇలా ఎక్కువ హీట్ కన్జ్యూమ్ జరిగి ఇక్కడ నుంచి ఇక్కడ హీట్ ఎక్కడికి చేరి 20 డిగ్రీస్ చేయడానికి టైం కూడా ఎక్కువ పడుతుంది. కానీ ఈ ప్రాసెస్లో ఇక్కడ హీట్ తక్కువ కన్జ్యూమ్ అయింది, ఇక్కడ ఎక్కువ హీట్ కన్జ్యూమ్ అయింది, అంతే కదా. హీట్ టెంపరేచర్ ఫైనల్ మనకు కావాల్సిన టెంపరేచర్ వచ్చింది, కానీ ఇక్కడ వచ్చింది ఈ పాత్రలో వచ్చినప్పుడు హీట్ ఒకటే కన్జ్యూమ్ అయిందంటే ఈ పాత్రలో ఎక్కువ హీట్ కన్జ్యూమ్ అయింది. ఓకేనా. సో అంటే హీట్ కూడా పాత్ మీద డిపెండ్ అవుతుంది. ఈ పాత్ వేరు. ఓకేనా. ఇది ఇక్కడ చెప్పాలి. ఇప్పుడు ఈ స్టేట్ మీద డిపెండ్ అవుతాయి అన్నాయి, ఎందుకంటే ఇప్పుడు మనం ఒక టెంపరేచర్ చూడాలనుకో. టెంపరేచర్ అంటే ఏంటి, హీట్ని మెజర్ చేసేది టెంపరేచర్ వేరు, హీట్ వేరు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. హీట్ అంటే ఒక ఎనర్జీ, అంటే హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి ట్రాన్స్ఫర్ అయ్యేది హీట్. దాన్ని మెజర్ చేసేది టెంపరేచర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిస్టెన్స్ ఉంది, ఓకేనా. 2 పాయింట్స్ మధ్య నుండే గ్యాప్ని డిస్టెన్స్ అంటాం. దాన్ని మెజర్ చేసేది మీటరు డిస్టెన్స్ ఒకటి కాదు కదా. మీటర్ అనేది డిస్టెన్స్ని మెజర్ చేయడానికి యూజ్ చేసే టూల్. అలాగే హీట్ని మెజర్ చేయడానికి ఉపయోగించేది టెంపరేచర్. సో ఇక్కడ టెంపరేచర్ మనం ఒక సిస్టమ్కి ఇనీషియల్గా ఎంత చూస్తాం, కాసేపటికి అంటే ఒక హాఫ్ అన్ అవర్కు, 1 అవర్కు, 1 మినిట్కు మనం ప్రాసెసింగ్ చేసి నెక్స్ట్ స్టేట్లోకి వెళ్ళేటప్పుడు టెంపరేచర్ ఎంత ఉందో చూస్తాం. ఏ స్టేట్లో వచ్చిందని కాదు, అక్కడ టెంపరేచర్ మనకు కావాల్సింది వచ్చిందో లేదో చూస్తాం. సో టెంపరేచర్ అనేది ఎప్పుడు స్టేట్ మీద అంటే పాత్ మీద డిపెండ్ అవ్వదు. ఓకేనా. సో ఇనీషియల్, ఫైనల్. ఓకే. సో ఇక్కడ చూడండి, ఇంటర్నల్ ఎనర్జీ కూడా అంతే, ఎంథాల్పీ అంతే, ప్రెషర్ కూడా అంతే, చెప్పండి ఎంట్రోపీ, ఇవన్నీ నెక్స్ట్ వస్తుంటే ఇట్లన్నీ డెఫినేషన్లు నెక్స్ట్ క్లాస్లో వస్తే ఇవన్నీ చెప్తా. వాల్యూమ్ కూడా అంతే. ఒకదాన్ని ఫిల్ చేయాలనుకో, 10 ml ఉంది, దాన్ని ఒక పైప్ ద్వారా ఫిల్ చేసాము, 20 ml అయింది. లేదా చేత్తో తీసుకొచ్చి మాన్యువల్గా పోసిన 20 ml అయింది. ఎలా పోసినా మనకు కావాల్సిన ఫైనల్ వాల్యూమ్ అనేది మెజర్ చేస్తాం. ఇనీషియల్, ఫైనల్ అంటే ఏ పాత్లో జరిగింది అనేది దాన్ని మనం తీసుకోం. క్లియర్. సో ఇవి స్టేట్ మీద ఇనీషియల్గా ఎంత ఉన్నాయి, ఫైనల్గా ఎంత ఉన్నాయి మెజర్ చేయడానికి ఉపయోగపడే ఫంక్షన్స్ ఇవి అలా కాదు. ఇవి ఏంటవుతాయి అంటే వాటి పాత్ మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఆ విధంగా. క్లియర్. నెక్స్ట్, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ డెస్ట్రాయిడ్. అంటే ఫస్ట్లో ఏం చెప్తుందంటే ఎనర్జీని క్రియేట్ చేయలేము, అలాగే డెస్ట్రాయ్ చేయలేము. మరి ఏమవుతుంది ఎనర్జీ అంటే, ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్, అంటే ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్లో ట్రాన్స్ఫర్ అవుతుంది తప్ప దాన్ని మనం ఏమి క్రియేట్ చేయలేము, డెస్ట్రాయ్ చేయలేము అని చెప్తుంది ఫస్ట్లో. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఫ్యూయల్ ఉందనుకో, ఆ ఫ్యూయల్ ఏమవుద్ది, దాన్ని మనం మండిస్తే ఏమవుద్ది, బర్న్ చేస్తే అది దాని నుంచి ఒక ఎనర్జీ రిలీజ్ అయ్యి అది వెహికల్ మూవ్ అవ్వడానికి పనికొద్ది. అంటే వెహికల్ మూవ్ అయిందంటే ఏంటి, దాని అర్థం మెకానికల్ ఎనర్జీ. ఓకేనా. అంటే ఫ్యూయల్ అనేది ఏమైంది, ఆ ఎనర్జీ బర్నింగ్ వల్ల మెకానికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయింది. ఏదనేది అంటే అది ఫ్యూయల్ హీట్ అవ్వడం వల్ల హీట్ ఎనర్జీ అయింది. హీట్ ఎనర్జీ కాస్త మెకానికల్ ఎనర్జీ. ఇలా ఎనర్జీ అనేది కన్వర్షన్ జరుగుతుంటుంది. ఈ స్టేట్మెంట్ నుంచి ఈ లా ఏం చెప్తుందంటే డెల్టా యూ ఈజ్ ఈక్వల్ టు క్యూ ప్లస్ డబ్ల్యూ. డెల్టా యూ అంటే చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. ఇంటర్నల్ ఎనర్జీ అంటే మొత్తం ఒక సిస్టంలో ఉండే టోటల్ ఎనర్జీ ఇంటర్నల్ ఎనర్జీ అంటారు, అంటే ఆల్ టైప్ ఆఫ్ ఎనర్జీ. ఓకేనా. అది ఆ చేంజ్ అయింది దేనికి ఈక్వల్ అంటే క్యూ ప్లస్ డబ్ల్యూ. అంటే దీని అర్థం ఏంటంటే ఒక సిస్టమ్ ఉంది, ఆ సిస్టంలో ఇంటర్నల్గా చేంజ్ వచ్చింది, ఎనర్జీ చేంజ్. అంటే ఇనీషియల్గా ఒక ఎనర్జీ ఉంది, ఆఫ్టర్ సమ్ టైం చేంజ్ వచ్చింది. ఆ చేంజ్ వచ్చిందంటే అర్థం ఏంటి అంటే ఏదో ఈ రెండిటి యొక్క సమ్ అయినా జరగాలి, లేదా ఏదో ఒకటి జరగాలి. ఏంటంటే హీట్ ఇచ్చామనుకో, ఆ సిస్టంలో చేంజ్ వస్తుందిగా, ఆ చేంజే కదా ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ అవుద్ది. లేదా వర్క్ ఆ సిస్టమ్ ద్వారా చేసామనుకో, అంటే ఆ సిస్టమ్ పైన చేసామనుకో, వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ మీద వర్క్ చేస్తే అప్పుడైనా సరే అందులో చేంజ్ వస్తుంది. లేదా వర్క్ డన్ బై ద సిస్టమ్, ఆ సిస్టమ్ ద్వారా వర్క్ జరిగిందనుకో, అప్పుడైనా చేంజ్ వస్తుంది. అంటే చేంజ్ అంటే తగ్గొచ్చు, పెరగచ్చు. సో ఈ రెండు యాక్టివిటీస్ నుంచి, ఈ రెండిట్లో ఏదో ఒకటి లేదా రెండు యాక్టివిటీస్ నుంచి ఈ సమ్ నుంచి జరిగేదే
మనకి ఆ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర ఒక 20 రూపీస్ ఉందనుకుందాం మార్నింగ్. ఆఫ్టర్ 5 అవర్స్ తర్వాత నా దగ్గర 100 రూపీస్ అయిందనుకో, అదే ఎనర్జీ అనుకో 100 రూపీస్. ఆ 80 రూపీస్ ఎలా వచ్చింది అంటే ఎవరైనా నాకు డొనేట్ చేసి ఉండాలి, లేదా నేను కష్టపడి పనిచేసి ఆ 80 రూపీస్ తెచ్చుకొని ఉండాలి. ఆ రెండింటి యొక్క సమ్మె, లేదా రెండింటి కాంబినేషన్ కూడా అవ్వచ్చు. ఆ 80 రూపీస్ 40 రూపీస్ ఎవరో డొనేట్ చేశారు, ఇంకో 40 రూపీస్ వర్క్ అయినా చేశారు. లేదంటే ఆ చేంజ్ ఎందుకు వస్తుంది? 20 రూపీస్ ఉండేది, ఆ తర్వాత ఆఫ్టర్ 5 అవర్స్ ఎంత ఉంది నా దగ్గర 100 రూపీస్ ఉంది. ఆ 80 రూపీస్ చేంజ్ ఎలా వచ్చిందంటే ఈ రెండిట్ల వల్ల ఏదో ఒకటి అవ్వాలి, లేదా రెండు ఈక్వల్గానే అవ్వచ్చు. ఒకటి జీరో అయ్యి ఇంకొక దాని వల్ల రావచ్చు. ఎవరైనా మొత్తం 80 రూపీస్ కూడా డొనేట్ చేయొచ్చు. ఈ విధంగా దాన్ని నేను ఎలా అయితే చెప్పానో ఫార్ములా బేస్డ్, ఇక్కడ కూడా ఈ స్టేట్మెంట్ అది చెప్తుంది అనమాట. ఇక్కడ చేంజ్ అయిన ఈ చేంజ్ ఈ రెండింటి యాక్టివిటీస్ సమ్ నుంచి వస్తుంది అని ఆ స్టేట్మెంట్ చెప్తుంది. ఓకేనా? ఇది చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ, హీట్, వర్క్. సైన్ కన్వెన్షన్. ఓకేనా? అంటే వీటికి సైన్ ఎలా అసైన్ చేస్తారు? ఓకేనా? హీట్ అబ్జార్బ్డ్, సిస్టమ్ హీట్ని అబ్జార్బ్ చేసింది అనుకో, అప్పుడు ఆ హీట్ని పాజిటివ్ క్యూతో రిప్రజెంట్ చేయాలి. హీట్ రిలీజ్డ్, సిస్టమ్ నుంచి హీట్ రిలీజ్ అయింది అనుకో, అప్పుడు నెగిటివ్ క్యూతో రిప్రజెంట్ చేయాలి. వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్, సిస్టమ్ పైన వర్క్ డన్ జరిగితే అప్పుడు దాన్ని పాజిటివ్ డబ్ల్యూతో రిప్రజెంట్ చేయాలి. వర్క్ డన్ బై ద సిస్టమ్, సిస్టమ్ ద్వారా వర్క్ జరిగితే నెగిటివ్. ఓకేనా? అంటే గుర్తుపెట్టుకోవడం చెప్తా చూడండి. వర్క్ డన్ అంటే ఇప్పుడు మనం ఉన్నాం, వర్క్ డన్ నేనే సిస్టమ్, వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్, నా పైన వర్క్ జరిగిందంటే నేను ఫుడ్ తిన్నాను అనుకో, అంటే నాకు ఫుడ్ వచ్చింది, వర్క్ డన్ ఆన్ అనుకుందాం. సో నాకేమవుద్ది? పాజిటివ్ లాగా. వర్క్ డన్ బై, నేనే వర్క్ చేశాను అనుకో, నేను సిస్టమ్ నేనే వర్క్ చేశాను అనుకో, నా ద్వారా వర్క్ జరిగిందంటే నాకు నెగిటివే కదా, అంటే ఎనర్జీ పోద్ది కదా. సో అక్కడ నెగిటివ్ లాగా. ఇలా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఈ సైన్స్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీరు ఇక్కడ నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్లు ఇవి యూజ్ అవుతాయి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ప్రాసెస్. ఓకేనా? మనకి డిఫరెంట్ ప్రాసెస్ ఉంటాయి. అసలు ప్రాసెస్ అంటే ఏంటి? ఒక సిస్టమ్ ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్లోకి చేంజ్ అయిందని, అంటే ఒక ఫేజ్ నుంచి ఇంకో ఫేజ్లోకి చేంజ్ అవ్వడాన్ని దాన్ని ఏమంటాం మనం? ప్రాసెస్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఉంది, లిక్విడ్ ఫామ్లో ఉంటే అది సాలిడ్ ఫామ్లోకి కన్వర్ట్ అవుద్ది కదా, అదొక చేంజే కదా. అలాంటి చేంజ్ని, అంటే కొన్ని పారామీటర్స్ చేంజ్ చేయడం వల్ల జరిగేది కదా, అలాంటి చేంజ్ని ప్రాసెస్ అంటాం. ఓకేనా? అలాంటి ప్రాసెస్ చూద్దాం. టైప్స్ ఆఫ్ ప్రాసెస్: ఐసోథెర్మల్ ప్రాసెస్, ఇడియాబాటిక్, ఐసోకోరిక్, ఐసోబారిక్ అని టైప్స్ ఉన్నాయి. ఐసోథెర్మల్ ప్రాసెస్ అని దేన్ని అంటామంటే, ఏదైనా సిస్టమ్ ప్రాసెస్ జరిగినప్పుడు టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటూ ప్రాసెస్ జరిగితే ఆ ప్రాసెస్ని ఐసోథెర్మల్ అంటాం. థెర్మల్ అంటే ఏంటి? టెంపరేచర్ రిలేటెడ్ కాబట్టి. అంటే టెంపరేచర్ కాన్స్టెంట్ అంటే అర్థం ఏంటి? ఒక సిస్టమ్ మీద మనం వర్క్ చేసినప్పుడు, అంటే స్టడీ చేసినప్పుడు, ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు ఎంత టెంపరేచర్ ఉందో ఫైనల్ కూడా అంతే టెంపరేచర్ ఉంటుంది. ఓకేనా? ఆ ప్రాసెస్ని మనం ఏమంటాం? ఐసోథెర్మల్. డెల్టా టీ జీరో అంటే డెల్టా టీ అంటే తెలుసు కదంటే T2 మైనస్ T1, అంటే ఫైనల్ మైనస్ ఇనీషియల్ ఎంత? జీరో, అంటే చేంజ్ ఏమీ లేదని. ఎడియాబాటిక్ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో క్యూ కాన్స్టెంట్గా ఉంటుంది. క్యూ అంటే ఏంటి? హీట్ కాన్స్టెంట్. అంటే ఆ సిస్టమ్ ప్రాసెసింగ్లో ఏం జరుగుద్ది? ఇనీషియల్గా ఎంత అయితే హీట్ ఉందో ఫైనల్ కూడా అంతే హీట్ ఉంటుంది. ఓకేనా? హీట్ ఏమీ చేంజ్ అవ్వదు. T2 మైనస్ T1 ఒకేలా ఉంటుంది. అంటే T2 మైనస్ T1 అంటే ఇంక జీరో, చేంజ్ ఏముండదు. ఇనీషియల్గా ఎంత ఉంటే టీ, ఫైనల్ కూడా అంతే ఉంటుంది. ఇనీషియల్ క్యూ ఎంత ఉంటే ఫైనల్ కూడా అంతే క్యూ ఉంటుంది. ఓకేనా? Q2 మైనస్ Q1. ఓకే. ఐసోకోరిక్. ఈ ప్రాసెస్లో వాల్యూమ్ చేంజ్ అవ్వకుండా ప్రాసెస్, ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ 1 లీటర్ తీసుకున్నాం, వాటర్ దాంట్లో ప్రాసెసింగ్ చేసాం, కానీ 1 లీటర్ ఉంది ఫైనల్ వరకు, అసలు వాల్యూమ్ అనేది చేంజ్ అవ్వలేదు అనుకో, అలాంటి ప్రాసెస్ని మనం ఏమంటాం? ఐసోకోరిక్ అంటాం. అంటే వాల్యూమ్ ఏమి, ఇనీషియల్ వాల్యూమ్, ఫైనల్ వాల్యూమ్ రెండింటి మైనస్ చేస్తే ఏమి రాదు? జీరో. ఓకే. ఐసోబారిక్. ఇక్కడ ఏంటి? ప్రెజర్ కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే ప్రాసెసింగ్ జరిగిన త్రూఅవుట్ ప్రెజర్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఇనీషియల్ ప్రెజర్ ఉంటుంది, ఫైనల్ ప్రెజర్ కూడా అంతే ఉంటుంది. ఈ ప్రాసెస్ని మనం ఐసోబారిక్ అంటాం. ఓకేనా? ఇవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ట్రిక్స్ ఏంటంటే డెల్టా యూ ఈజ్ ఈక్వల్ టు క్యూ ప్లస్ డబ్ల్యూ, ఇది ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. ఏడియాబాటిక్ ప్రాసెస్లో క్యూ ఈజ్ ఈక్వల్ టు జీరో, ఇది ఏడియాబాటిక్ కూడా అయితే చూసుకోండి. ఐసోకోరిక్లో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు జీరో అన్నాం. ఐసోకోరిక్లో ఏంటి? వాల్యూమ్ కాన్స్టెంట్ కదా, వర్క్ డన్ ఎందుకు జీరో అవుతుందంటే, వర్క్ ఎందుకు జీరో అవుతుందంటే వర్క్ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ డెల్టా వి. ఇక్కడ మనకి పి అంతైనా ఈ డెల్టా వి వాల్యూమ్ చేంజ్ అవుతుంది కాబట్టి జీరో, అంటే ఎనీథింగ్ ఇంటూ జీరో జీరో కదా, ఈ విధంగా జీరో అని చెప్పాలి. ఓకేనా? ఈ ఫార్ములా ఉంటుంది కాబట్టి అందుకే జీరో, వర్క్ డన్ జీరో అని చెప్తాం.
ఓపెన్ సిస్టంలో బోత్ ఎక్స్ అయింది ఫస్ట్లో చెప్పాం కదా. పీవైక్యూస్ ఫస్ట్ క్వశ్చన్ విచ్ ఈజ్ స్టేట్ ఫంక్షన్. ఓకేనా, స్టేట్ ఫంక్షన్ ఏదంటే వర్క్ కాదు, హీట్ కాదు, ఇంటర్నల్ ఎనర్జీ నన్. ఓకే, ఇంటర్నల్ ఎనర్జీ ఇప్పుడే చూసాం కదా, వర్క్ హీట్ పాత్ ఫంక్షన్స్. సెకండ్ క్వశ్చన్ ఇఫ్ హీట్ ఈజ్ అబ్జర్బ్డ్ అండ్ వర్క్ డన్ బై ద సిస్టమ్. హీట్ అబ్జర్ప్షన్ అయితే ఏంటి, పాజిటివ్ క్యూ రావాలి. సో ఇక్కడ పాజిటివ్ క్యూ ఉంది, ఇక్కడ పాజిటివ్ క్యూ ఉంది, సో ఈ రెండు కాదు. వర్క్ డన్ బై ద సిస్టమ్, బై ద సిస్టమ్ అంటే ఏంటి, నెగిటివ్ డబ్ల్యూ. ఓకేనా, నెగిటివ్ సైన్ రావాలి, సో ఈ రెండు. నెక్స్ట్ ఒక క్వశ్చన్ ఇచ్చారు అనుకో, గివెన్ డేటా Q ఈజ్ ఈక్వల్ టు +100 జౌల్, W ఈజ్ ఈక్వల్ టు -40 జౌల్, ఫైండ్ ద డెల్టా యూ. తెలుసు కదా డెల్టా యూ ఫార్ములా, డెల్టా యూ ఈజ్ ఈక్వల్ టు Q ప్లస్ W కదా. Q ఎంత 100 ప్లస్ ఇది -40 అంటే 60 జౌల్, ఇది ఆన్సర్. ఇఫ్ డెల్టా యూ ఈజ్ ఈక్వల్ టు 0, డెల్టా యూ ఫార్ములా ఏంటి మనకి ఇది కదా, డెల్టా యూ ఈజ్ ఈక్వల్ టు Q ప్లస్ W. సో ఇదే 0 అయితే Q ప్లస్ W అవుతుంది. ఇప్పుడు డబ్ల్యూని తీసుకొచ్చామనుకో, -W ఈజ్ ఈక్వల్ టు Q, అంతే కదా, అంటే -W రావాలి, Q పాజిటివ్ రావాలి, ఇది. ఓకేనా. విచ్ ప్రాసెస్ ఈజ్ హీట్ ఎక్స్చేంజ్ 0. వీటిలో హీట్ ఎక్స్చేంజ్ 0 ఏది అంటే హీట్ ఎక్స్చేంజ్ అంటే హీట్ ఉండకూడదు. ఐసోథర్మల్ అంటే టెంపరేచర్, ఐసోకోరిక్ అంటే వాల్యూమ్, ఐసోబారిక్ అంటే ప్రెషర్, ఇది ఏడియాబాటిక్. ఇన్ విచ్ ప్రాసెస్ వర్క్ డన్ 0. వర్క్ డన్ 0 ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఐసోకోరిక్ అంటే అందులో వాల్యూమ్ చేంజ్ ఉండదు కాబట్టి వర్క్ కూడా 0 అవుద్ది. ఇవి క్వశ్చన్స్. ఎంథాల్పీ దీన్ని డెల్టా హెచ్తో రిప్రజెంట్ చేస్తాం. ఎంథాల్పీ అంటే టోటల్ హీట్ కంటెంట్ ఆఫ్ సిస్టమ్. ఒక సిస్టమ్ టోటల్ హీట్ కంటెంట్ని మనం ఎంథాల్పీ అంటాం. ఓకేనా. దీని ఫార్ములా H ఈజ్ ఈక్వల్ టు U ప్లస్ PV. ఇక్కడ H అంటే ఎంథాల్పీ, U అంటే ఇంటర్నల్ ఎనర్జీ, P అంటే ప్రెషరు, V అంటే వాల్యూమ్. సో దీని జనరల్గా చేంజ్ ఇన్ ఎంథాల్పీ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఫార్ములా డెల్టా H ఈజ్ ఈక్వల్ టు డెల్టా U ప్లస్ డెల్టా PV. సో ఇది ఫార్ములా. ఓకేనా. అట్ కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర దీని నుంచి డెరైవ్ చేస్తే, అంటే మనం ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్ కూడా యూజ్ చేసి దీన్ని ఎక్స్పాండ్ చేసి డెరైవ్ చేస్తే మనకి ఈ ఫార్ములా వస్తుంది. అట్ కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర డెల్టా H ఈజ్ ఈక్వల్ టు Q. P ఎందుకు రిప్రజెంట్ చేసినంటే ఇక్కడ ప్రెజర్ కాన్స్టెంట్ అని. ఓకేనా. సో కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర డెల్టా H ఈజ్ ఈక్వల్ టు Q. అంటే ఇప్పుడు ఏంటి, Q అంటే ఏంటి, హీట్ కదా. సో దేర్ ఫోర్ డెల్టా H ఈజ్ ఈక్వల్ టు హీట్ అబ్జార్బ్డ్ ఆర్ రిలీజ్డ్ అని అర్థం. కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర చేంజ్ ఇన్ ఎంథాల్పీ మీనింగ్ ఏంటంటే అది హీట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది లేదా రిలీజ్ చేస్తుంది, అది మీనింగ్ వస్తుంది. సో మీకు డైరెక్ట్గా ఎలాగొచ్చింది కన్ఫ్యూజ్ అవ్వద్దు, డెరివేషన్ ఉంటుంది. ఒకసారి మీరు టెక్స్ట్ బుక్లో చూడండి, కన్ఫ్యూజ్ ఉంటే. క్లియర్. నెక్స్ట్ ఇక్కడ అవసరం లేదు కాబట్టి చెప్పలే. నెక్స్ట్ చూడండి టైప్స్. ఎగ్జోథర్మిక్ ప్రాసెస్ టైప్స్, ఎగ్జోథర్మిక్ ప్రాసెస్, ఎండోథర్మిక్ ప్రాసెస్, 2 టైప్స్ ఉంటాయి. ఓకేనా. ఎగ్జోథర్మిక్ ప్రాసెస్ ఎప్పుడు అంటే హీట్ రిలీజ్ అయినప్పుడు, అంటే హీట్ రిలీజ్ అయితే దాని యొక్క చేంజ్ ఇన్ ఎంథాల్పీ నెగిటివ్ సైన్తో రిప్రజెంట్ చేస్తాం. ఎండోథర్మిక్ ప్రాసెస్లో హీట్ అబ్జార్ప్షన్ జరుగుద్ది, అప్పుడు దాని డెల్టా హెచ్ని పాజిటివ్తో రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా. సో ఈ ఎగ్జోథర్మిక్ గుర్తుపెట్టండి, ఎగ్జో అంటే ఎగ్జిట్ అవ్వడం బయటికి. ఓకేనా, అంటే హీట్ రిలీజ్ అయినట్టు. ఎండోథర్మిక్, ఎండోస్కోప్ అంటారు, తెలుసు కదా, లోపల మనకి ఏమైనా టెస్టులు చేసినప్పుడు ఎండోస్కోప్ అంటారు, అంటే లోపటికి, అంటే ఇన్సైడ్, అంటే అబ్జార్బ్డ్. ఇది మీనింగ్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడైతే మైనస్, ఇక్కడైతే ప్లస్. కెలోరిమెట్రీ అంటే మెజర్మెంట్ ఆఫ్ హీట్ చేంజెస్ని, ఒక సిస్టమ్ యొక్క హీట్ చేంజెస్ని మెజర్ చేయడాన్ని, ఆ మెజర్మెంట్నే మనం ఏమంటాం, ఆ మెజర్మెంట్ని కెలోరిమెట్రీ అంటాం. దేంతో మెజర్ చేస్తాం, ఒక డివైస్తో మెజర్ చేస్తాం, ఆ డివైస్ పేరే కెలోరీమీటర్. ఓకేనా. సో దీని బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి అంటే, ఏ ప్రిన్సిపల్ మీద ఇది వర్క్ అవుతుంది అంటే హీట్ లాస్ట్ ఈజ్ ఈక్వల్ టు హీట్ గెయిన్డ్. ఓకే. కెలోరీమీటర్లో హీట్ లాస్ ఈజ్ ఈక్వల్ టు హీట్ గెయిన్ అంటాను. అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ కోల్డ్ వాటర్ ఉంది అనుకుంది, 20 degrees ఉంది ఈ వాటర్ యొక్క టెంపరేచర్, ఇది జనరల్గా. ఇదేమో 70 degrees హాట్ వాటర్ అనుకుంది, ఇక్కడ వరకు ఉంది కోల్డ్ వాటర్. ఈ హాట్ వాటర్ని తీసుకొచ్చి ఇందులో పోసాం, అంటే ఇప్పుడు ఇదేమైంది, మిక్స్ అయింది ఈ ప్రాసెస్లో. అంటే దీని టెంపరేచర్ ఏమవుద్ది, ఈ హాట్ వాటర్ టెంపరేచర్ ఏమవుద్ది, డిక్రీజ్ అవుద్ది కదా, అంటే దాని హీట్ అనేది లాస్ అవుద్ది కదా. ఈ హాట్ వాటర్ హీట్ లాస్ అయిందంటే అర్థం ఈ కింద ఉన్న కోల్డ్ వాటర్ ఏమైంది,
హీట్ గెయిన్ అయినట్టే కదా, అది ఎంత అయితే లాస్ అయింది ఇది అంతే గెయిన్ అయినట్టు, అది లాస్ అయిందన్నా ఇది గెయిన్ అయిందని ఒకటి, క్లియర్, అది దాని అర్థం. ఇక ఓకేనా, లాస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇది గెయిన్డ్. సో ఫైనల్గా ఇదంతా ఒక యూనిఫామ్ టెంపరేచర్ వస్తుంది ఆ మిక్సింగ్ ప్రాసెస్లో. సో ఇక్కడ ఏమర్థం అవుతుంది, ఈ హాట్ వాటర్ లాస్ అయిన ఏదైతే హీట్ ఉందో ఆ హీట్ ఈ కోల్డ్ వాటర్ గెయిన్ చేసిందని అర్థం. ఇప్పుడు థర్మోమీటర్ ఉంది కదా, మనకి ఫీవర్ వచ్చినప్పుడు చెక్ చేస్తారు, నోట్లో పెడతారు కదా, దానికి ఏంటి ప్రిన్సిపల్ అంటే హీట్ ఎక్స్చేంజ్ జరుగుద్ది. హీట్ ఎక్స్చేంజ్ మన బాడీలో ఉన్న హీటు ఆ థర్మోమీటర్లో కూడా హీట్ ట్రావెల్ అయ్యి ఓవరాల్గా ఏం జరుగుతుంది, టెంపరేచర్ ఈక్విలిబ్రియం పొజిషన్ ఉంటుంది. అంటే మన బాడీలో ఎంత ఉందో ఫస్ట్ ఇది నార్మల్గా ఉంటుంది, మన బాడీ టెంపరేచర్ హై ఉంటుంది, ఈ హీట్ అంతా అటువైపు అంటే ఆ టెంపరేచర్ అంతా మొత్తం ఈక్విలిబ్రియం అయిన వరకు, అంటే మన బాడీలో 102 అంటే అదంతా సర్దుకుని దానికి కూడా 102 వస్తుంది. ఓకేనా, అప్పుడు అదేమవుద్ది అంటే ఇక్కడ హీట్ అనేది రెండు వైపులు ఎటు ట్రాన్స్ఫర్ చేయదు, ఈక్విలిబ్రియంలో ఉంటుంది. అప్పుడు ఆ థర్మోమీటర్కి ఎంత అయితే మనకి టెంపరేచర్ చూపిస్తుంది మన బాడీకి కూడా అంతే ఉందని అక్కడ ఆ టెక్నిక్ మీనింగ్. ఓకేనా, అలాగే ఎక్కడ యూజ్ చేసే టెక్నిక్ హీట్ ఎంత లాస్ అయిందో సో హీట్ అంత గెయిన్ అవుద్ది అని అర్థం. ఓకేనా, సో ఫార్ములా Q ఈజ్ ఈక్వల్ టు MC డెల్టా T. Q అంటే హీటు, M అంటే మాస్, ఓకేనా, C అంటే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ, డెల్టా T అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్. ఈ వాల్యూస్ అన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి హీట్ అనేది వస్తుంది వాల్యూ. ఓకేనా, ఇక్కడ చూడండి స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అన్నాం. హీట్ కెపాసిటీ అంటే ఏంటి, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటే ఏంటి చూద్దాం. హీట్ కెపాసిటీ అంటే ఏంటంటే ఒక ఆబ్జెక్ట్, ఏదైనా ఒక పెద్ద ఆబ్జెక్ట్, ఒక సిస్టమ్ అనుకుందాం, ఇక్కడ మన సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఒక ఎంత ఐస్ క్యూబ్ ఉంది లేదా ఐరన్ పీస్ ఉంది, ఎనీథింగ్ తీసుకోండి ఒక ఆబ్జెక్ట్, దాని హోల్ ఆబ్జెక్ట్ మొత్తానికి అంటే ఆ మ్యాటర్ మొత్తానికి 1 డిగ్రీ సెల్సియస్ రైజ్ చేయడానికి మనం ఎంత హీట్ ఇస్తే, ఎంత పీస్ ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంత పీస్ ఉంది మన దగ్గర, దీనికి హీట్ ఇచ్చాం. ఓకేనా, ఇస్తే దాని టెంపరేచర్ ఏమవుద్ది, రైజ్ అవుద్ది కదా. దీనికి ఎంతకంత టెంపరేచర్ ఉంది, ఆ టెంపరేచర్ నుంచి 1 డిగ్రీ సెల్సియస్ రైజ్ అవ్వడానికి, ఫర్ ఎగ్జాంపుల్ 15 డిగ్రీస్ ఉంది ఆల్రెడీ, ఇప్పుడు 1 డిగ్రీ పెరగాలంటే 16 అవ్వాలి, అంతే కదా, అంటే 16 డిగ్రీస్. అంటే 15 16కి పెంచడానికి మనం ఎంత హీట్ అయితే ఇచ్చామో ఆ హీట్ క్వాంటిటీని, అప్పుడు దీన్ని ఏమంటాం, దాని యొక్క హీట్ కెపాసిటీ, దీనికి ఉన్న కెపాసిటీ అంత అయితే అంత చెప్తాం. ఓకేనా, అంటే Q అంటే హీట్ బై చేంజ్ ఇన్ టెంపరేచర్. 1 డిగ్రీ సెల్సియస్ పెరగడానికి పెంచడానికి ఎంత అయితే హీట్ ఇస్తామో దాని యొక్క హీట్ కెపాసిటీ అంటాం. ఓకే, ఆ ఆబ్జెక్ట్ మొత్తం. దీనికి స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ చెప్పాలనుకో, ఇందులో నుంచి ఒక చిన్న పీస్ తీసుకుంటాం, ఎంత 1 గ్రామ్. ఈ 1 గ్రామ్కి 1 డిగ్రీ టెంపరేచర్ ఇంక్రీజ్ చేయడానికి ఎంత హీట్ ఇస్తే 1 డిగ్రీ టెంపరేచర్ రైజ్ అవుద్దో అప్పుడు ఆ క్వాంటిటీనే ఏమంటామంటే మనం స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటాం. ఓకేనా, స్పెసిఫిక్గా ఇక్కడే కదా ఈ పీస్ తీసుకున్నాం, స్పెసిఫిక్గా ఇది హోల్ తీసుకున్నాం. ఓకేనా, హీట్ కెపాసిటీ అంటే హోల్ మొత్తం సబ్స్టెన్స్ మొత్తం. అదే స్పెసిఫిక్గా 1 గ్రామ్ తీసుకుంటాం లేదా 1 kg తీసుకుంటాం. 1 డిగ్రీ రైజ్ చేయడానికి, టెంపరేచర్ రైజ్ చేయడానికి ఎంత అయితే ఉంటుంది, హీట్ రిక్వైర్మెంట్ ఉంటుంది, ఎంత హీట్ అయితే ఇవ్వాలో దాన్ని స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అని, దీన్ని అయితే హీట్ కెపాసిటీ అంటాం. హీట్ కెపాసిటీని క్యాపిటల్ C చూపిస్తాం. క్యాపిటల్ C ఈజ్ ఈక్వల్ Q బై డెల్టా T. ఇప్పుడు దీని యూనిట్స్ ఏంటి, Q అంటే ఏంటి, జౌలు. ఓకేనా, డెల్టా T కెల్విన్, జౌల్ పర్ కెల్విన్. ఓకేనా, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ C ఈజ్ ఈక్వల్ టు Q బై M డెల్టా T కదా. Q అంటే జౌల్. ఓకేనా, ఇక్కడ M అంటే మాస్ ఏంటి, గ్రామ్స్. ఓకేనా, గ్రామ్స్. K అంటే టెంపరేచర్ K. ఓకేనా, కన్ఫ్యూజ్ అవుద్ది రెండు, క్లియర్ గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఎంథాల్పీ. ఫస్ట్ వన్, ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్. ఫార్మేషన్ ఆఫ్ కాంపౌండ్ ఫ్రమ్ ఎలిమెంట్స్. ఎలిమెంట్స్ నుంచి ఒక కాంపౌండ్ ఫామ్ అయినప్పుడు మనం మెజర్ చేస్తాం కదా ఎంథాల్పీ, ఆ ఎంథాల్పీనే ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ అంటాం. ఓకేనా, అంటే ఎలిమెంట్స్ నుంచి ఒక కాంపౌండ్ ఫామ్ అవుతాయి కదా, ఇప్పుడు ఆక్సిజన్ 2 ఆక్సిజన్లు ఉన్నాయనుకో O2 ఫామ్ అవుతుంది కదా, అంటే ఎలిమెంట్స్ నుండి ఆక్సిజన్ ఫామ్ అయింది కదా O2, అలా ఫామ్ అయినప్పుడు మనం చేంజ్ ఇన్ ఎంథాల్పీ మెజర్ చేస్తాం కదా, ఆ ఎంథాల్పీని అంటే టోటల్ హీట్ కంటెంట్ ఎంథాల్పీ అంటే దాన్నే మనం ఏమంటాం, ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ అంటాం. ఎప్పుడు ఎలిమెంట్స్ నుంచి కాంపౌండ్స్ ఫామ్ అయినప్పుడు.
ఎంథాల్పీ ఆఫ్ కంబషన్. కంబషన్ అంటే ఏంటి? ఏదైనా బర్నింగ్. ఓకేనా? ఎప్పుడు ఎంథాల్పీ ఆఫ్ కంబషన్ అంటామంటే బర్నింగ్ ఆఫ్ సబ్స్టెన్స్ ఇన్ ఆక్సిజన్. ఓకేనా? అంటే ఆక్సిజన్ ప్రెజెన్స్లో ఒక సబ్స్టెన్స్ బర్న్ అయినప్పుడు అప్పుడు మనం మెజర్ చేసే ఎంథాల్పీని ఏమంటాం? ఎంథాల్పీ ఆఫ్ కంబషన్ అంటాం. ఇక ఈ టర్మ్స్ గుర్తుపెట్టుకోండి. కంబషన్, ఫార్మేషన్. ఎంథాల్పీ ఆఫ్ న్యూట్రలైజేషన్ అంటే న్యూట్రలైజేషన్ చేసినప్పుడు ఆ ప్రాసెస్లో, అంటే ఇదొక ప్రాసెస్, ఇవన్నీ ప్రాసెస్లో, ఈ డిఫరెంట్ ప్రాసెస్లో ఆ పర్టికులర్ ప్రాసెస్కి ఒక నేమ్ పెట్టారు. ఇలా ఫామ్ అయినప్పుడు ఆ ప్రాసెస్లో ఉండే ఎంథాల్పీని ఫార్మేషన్ అని, ఇలా బర్నింగ్ అయినప్పుడు కంబషన్ అని, న్యూట్రలైజేషన్ అంటే యాసిడ్ ప్లస్ బేస్, దాని నుంచి ఏం ఫామ్ అవుతుంది? సాల్ట్ ప్లస్ వాటర్. ఆ ప్రాసెస్లో ఉండే ఎంథాల్పీని మనం ఏమంటాం? వచ్చే ఎంథాల్పీని ఎంథాల్పీ ఆఫ్ న్యూట్రలైజేషన్ అంటాం. ఓకేనా? సో కీ పాయింట్ ఇది గుర్తుపెట్టుకోవాలి. న్యూట్రలైజేషన్ అంటే కీ పాయింట్ న్యూట్రలైజేషన్ ఎప్పుడు స్ట్రాంగ్ యాసిడ్ ప్లస్ స్ట్రాంగ్ బేస్ కలిసినప్పుడు ఎంథాల్పీ చేంజ్ ఇన్ ఎంథాల్పీ ఎంత అంటే -57 కిలో జౌల్ పర్ మోల్. ఈ వాల్యూ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ పీవైక్యూస్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ఇన్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్ ఇప్పుడు చెప్పుకున్నాం కదా, డెల్టా హెచ్ ఈజ్ ఎగ్జోథర్మిక్ అంటే ఏంటి? ఎనర్జీ రిలీజ్ అవ్వడం. ఎగ్జోథర్మిక్ ఎనర్జీ రిలీజ్ అయితే ఏమవుద్ది అంటే ఫస్ట్ కండిషన్ ఉందనుకో, కండిషన్ 1, కండిషన్ 2. ఓకేనా? ఇక్కడేంటి ఎంథాల్పీ? H1 H2. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5, ఇక్కడ ఒక 9 అనుకో ఎగ్జాంపుల్. ఇప్పుడు చేంజ్ ఇన్ ఎంథాల్పీ అంటే H2 మైనస్ H1 కదా. H2 ఎంత? 9, 5 ఎంత? 4. ఇది కదా జనరల్గా. కానీ ఇప్పుడు ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అంటే ఏంటి? అంటే ఎనర్జీ ఏమవ్వాలి? రిలీజ్ అయిపోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కండిషన్లో ఇక్కడ ఒక 10 ఉందనుకున్నాం, రిలీజ్ అయిపోయిందంటే ఏమవుద్ది? 8 అంత అయిపోద్ది. ఇప్పుడు నేను జనరల్ కండిషన్ చెప్పాను, ఇప్పుడు పర్టికులర్ కండిషన్ అంటే ఇక్కడది ఎగ్జోథర్మిక్ అంటే ఈ కండిషన్ నుంచి ఈ కండిషన్కి వెళ్ళేటప్పటికి హీట్ రిలీజ్ అయింది, అంటే 10 కాస్త 8 అయింది. ఇప్పుడు ఏం చేస్తాం? 10 మైనస్ H2 కదా, 8 మైనస్ 10 ఎంత? -2. అంటే ఏ వాల్యూ వస్తుంది? మైనస్. ఓకేనా? సో చేంజ్ డెల్టా హెచ్ అంటే చెప్పాను. ఇప్పుడు ఇక్కడ ఎగ్జోథర్మిక్ అన్నప్పుడు ఎగ్జోథర్మిక్ కండిషన్స్ ఎగ్జాంపుల్ తీసుకొని చేస్తే మనకి ఎంత వస్తుంది? మైనస్ ఎందుకు వస్తుంది? H2 మైనస్ H1 కాబట్టి. ఓకేనా? సో ఎగ్జోథర్మిక్ రియాక్షన్లో ఏమవుద్ది? డెల్టా హెచ్ అనేది ఏ వాల్యూ వస్తుంది? నెగిటివ్ వాల్యూ వస్తుంది. క్లియర్? నెక్స్ట్ విచ్ ఈజ్ ఎండోథర్మిక్. ఇందులో ఎండోథర్మిక్ ఏదండి? ఎండోథర్మిక్ అంటే హీట్ అబ్జార్ప్షన్ జరగాలి. ఓకే. కంబషన్లో ఏమవుద్ది? హీట్ రిలీజ్ అవుద్ది కదా బర్నింగ్లో. ఫ్రీజింగ్ ఏదైనా ఇప్పుడు వాటర్ ఫ్రీజ్ అయిందంటే దానికి ఉన్న టెంపరేచర్ అంటే హీట్ అనేది రిలీజ్ అయిపోతేనే అది అలా కూల్ అవుద్ది. కూల్ అవ్వడం వల్ల ఫ్రీజ్ అవుద్ది. అంటే హీట్ రిలీజ్ అయిపోతుంది, కూల్ అయిపోతుంది ఆ సబ్స్టెన్స్. సో ఇది కూడా హీట్ రిలీజింగే. కంబషన్ హీట్ రిలీజింగ్, ఇది హీట్ రిలీజింగ్. కండెన్సేషన్ అన్నా కూలింగే. కూల్ అవ్వడం, వాటర్ వేపర్ ఉంటుంది కదా, అది అలా కూల్ అయితే వాటర్గా కన్వర్ట్ అవుద్ది. ఓకేనా? కండెన్సేషన్ కూడా కూలింగ్. అంటే కూల్ అవుతుందంటే అర్థం ఏంటి? అలాగే మెటీరియల్ కూల్ అవుతుందంటే దాని నుంచి హీట్ బయటికి రిలీజ్ అవుతుందని అర్థం. సో ఇవన్నీ హీట్ రిలీజ్ అయినవి 3. ఇది మాత్రం మెల్టింగ్ అంటే ఏంటి? ఇప్పుడు ఐస్ ఉంది, కూల్గా ఉంది, అది మెల్ట్ అవ్వడం అంటే ఏంటి? దానికి హీట్ ఇస్తే అంటే హీట్ తీసుకుంటే అప్పుడు అదేమవుద్ది? హీట్ అబ్జార్ప్షన్ చేసుకుంది. హీట్ అబ్జార్బ్ చేసుకోవడం వల్ల అది అలాగా మెల్ట్ అవుద్ది. సో ఇది హీట్ అబ్జార్ప్షన్. అంటే ఎండోథర్మిక్ అంటే అబ్జార్ప్షన్ కాబట్టి ఇది. ఓకేనా? హీట్ రిక్వైర్డ్ డిపెండ్స్ ఆన్ మాస్ మీద, టెంపరేచర్, స్పెసిఫిక్ హీట్, ఆల్ ఆఫ్ దిస్. హీట్ రిక్వైర్మెంట్ దేని మీద డిపెండ్ అవుద్ది అంటే ఇవన్నిటి మీద కూడా డిపెండ్ అవుద్ది. ఓకేనా? ఆల్ ఆఫ్ దిస్. యూనిట్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ ఫార్ములా C is equal to Q by M delta T. Q అంటే ఎంత? జౌల్. M అంటే గ్రామ్స్, కెల్విన్. జౌల్, గ్రామ్, కెల్విన్. ఇది ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ హ్యాస్ హైయెస్ట్ హీట్ రిలీజ్డ్. ఈ 4 ప్రాసెస్లో ఎక్కడ హైయెస్ట్ హీట్ అంటే కంబషన్లో వస్తుంది. డిసొల్యూషన్ అంటే సొల్యూషన్గా మార్చడం అది. ఓకేనా? ఇఫ్ డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు 0, దెన్ డెల్టా హెచ్ 0 అవ్వాలంటే ఏమవ్వాలి అంటే H1 ఈజ్ ఈక్వల్ టు H2. అంటే ఇనీషియల్ ఫైనల్ 2 స్టేట్స్ కూడా సేమ్ హెచ్ వాల్యూ ఉంది, అప్పుడే కదా డెల్టా హెచ్ 0. అంటే చేంజ్ ఏమీ ఉండకూడదు. నో హీట్ చేంజ్.
ఓకేనా. గివెన్ m ఈజ్ ఈక్వల్ 100, c ఈజ్ ఈక్వల్ 4.2, డెల్టా టీ 10. క్యూ వాల్యూ అంత అడిగారు. ఫార్ములా క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంసి డెల్టా టీ. ఎం అంటే 100, సి అంటే 4.2, డెల్టా టీ 10. సో 4200 జౌల్. ఓకేనా. స్పాంటేనిటీ అంటే మీరు రియల్ లైఫ్లో ఈ వర్డ్ అంటారు. స్పాంటేనియస్గా ఆన్సర్ చెప్పాడు, స్పాంటేనియస్గా రెస్పాండ్ అవుతుంది అంటారు. తెలుసు కదా, అంటే తనకు తానుగా, అంటే ఈజీగా, ఎటువంటి అసిస్టెన్స్ లేకుండా త్వరగా రెస్పాండ్ అయ్యే వాళ్ళని వాడు చాలా స్పాంటేనియస్గా ఆన్సర్లు చెప్తాడు, స్పాంటేనియస్గా రియాక్ట్ అవుతారు అంటారు. సో దాని మీనింగ్ ఏంటి అంటే ఓన్గా అని అర్థం. ఓకేనా. స్పాంటేనిటీ ఏ ప్రాసెస్ దట్ అక్కర్స్ ఆన్ ఇట్స్ ఓన్. ఒక ప్రాసెస్ అదంతలో అదే తనకు తానుగా ఓన్గా జరగాలి. అంటే మనం ఎక్స్టర్నల్గా ఫోర్స్ ఇవ్వకూడదు, లేదంటే హీట్ ఎనర్జీ లాంటిది ఏమి ఇవ్వకుండా అదంతలో అదే నేచురల్గా జరగాలి. అలా నేచురల్గా జరిగే ఆ ప్రాసెస్ని స్పాంటేనియస్ ప్రాసెస్ అంటాం. ఓకేనా. ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఐస్ మెల్టింగ్ అట్ రూమ్ టెంపరేచర్. ఇప్పుడు ఐస్ ఉందనుకో, ఐస్ తీసుకొచ్చి మనం ఇక్కడ రూమ్ టెంపరేచర్లో పెడితే బయట టెంపరేచర్లో మెల్ట్ అయిపోతుంటుంది. మనం ఏం చేయవసరం లేదు, దానికి ప్రాసెసింగ్ ఏం చేయవసరం లేదు, నేచురల్గానే జరుగుద్ది ఆ ఫినామినా. అలాగే హీట్ ఫ్లోవింగ్ ఫ్రమ్ హాట్ టు కోల్డ్. హీట్ హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి ఫ్లో అవుతుంటుంది. అది మనం ఏం చేయవసరం లేదు, అది నేచురల్ ఫినామినా అది. ఓకేనా. ఇట్లాంటి వాటిని స్పాంటేనియస్ ప్రాసెస్ అంటారు. ఆ ఫినామినాన్ని స్పాంటేనిటీ అంటారు. ఓకేనా. సో స్పాంటేనిటీ డిపెండ్స్ ఆన్, ఈ స్పాంటేనిటీ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఎంథాల్పీ, ఎంట్రోపీ. ఎంథాల్పీ అంటే చెప్పాం కదా, టోటల్ హీట్ కంటెంట్. ఎంట్రోపీ అంటే ఏంటో మాట్లాడతాం. ఎంట్రోపీ అంటే ఇట్ ఈజ్ మెజర్ ఆఫ్ డిజార్డర్ లేదా ర్యాండమ్నెస్. అంటే ఏవైనా పార్టికల్స్ ఆర్డర్లో ఉన్నాయనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డబ్బాయిలో కాయిన్స్ మనం ఆర్డర్లో పెట్టాం, ఒక డబ్బాయిలో కొన్ని కాయిన్స్ పెట్టాం, ఆర్డర్లో ఉన్నాయి. అవి జస్ట్ షేక్ చేసామనుకో, అదంతా డిజార్డర్ అవుతాయి. మళ్ళీ షేక్ చేసాం, మళ్ళీ డిజార్డర్ అవుతుంది, మళ్ళీ షేక్ చేసాం, మళ్ళీ డిజార్డర్. అలా ఏమవుతాయి, ముందున్న ఆర్డర్ నుంచి ఎవ్రీ టైం ఏమవుతుంది, అలా అంటే చిందరవందరగా అయిపోతాయి కదా, ఒక ఆర్డర్ లేకుండా వాటి పొజిషన్ చేంజ్ అయిపోతుంటారు కదా. ఆ డిజార్డర్ని మెజర్ చేయడానికి యూజ్ చేసే యూనిటే ఈ ఎంట్రోపీ. ఓకేనా. సో కీ పాయింట్ చూద్దాం ఎంట్రోపీలో. మోర్ డిజార్డర్ హై ఎంట్రోపీ. అంటే ఎక్కువ డిజార్డర్ ఉందనుకో, దానికి ఎక్కువ ఎంట్రోపీ ఉందని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ వస్తే చూడండి, సాలిడ్లో మాలిక్యూల్స్ ఇలా ప్యాకింగ్ అయి ఉంటాయి. డిజార్డర్ ఏమైనా ఉంటుందా, ఒక ఆర్డర్లో ఉంటాయి, ఏదో ఒక ఆర్డర్లో ఉంటాయి పర్టికులర్. అదే సాలిడ్ లిక్విడ్గా కన్వర్ట్ చేసాం అనుకో, లిక్విడ్ చూడండి ఒకసారి, అదే సాలిడ్ అవ్వచ్చు, లేదా వేరే లిక్విడ్ అని తీసుకోండి. లిక్విడ్ చూసుకునేసరికి మాలిక్యూల్స్ కొంచెం దూరంగా ఉంటాయి, ఇవి ఈజీగా డిజార్డర్లు ఉంటాయి, అంటే మూవ్ అవుతుంటాయి కదా. ఇవి ఫిక్స్డ్ రిజిట్గా ఉంటాయి, ఇవి మూవ్ అవుతుంటాయి. అంటే వీటి డిజార్డర్ వీటికంటే ఎక్కువ ఉంటుంది, లిక్విడ్ డిజార్డర్. ఇంకా గ్యాస్లో చూసుకుంటే ఇవి ఇంకా ఫ్రీగా ఉంటాయి కాబట్టి అవి ఇంకా మూవ్ అవుతుంటాయి, పొజిషన్ ఏమి ఫిక్స్డ్గా ఉండదు, అవి ఇంకా డిజార్డర్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది వాటి దగ్గర. సో ఇప్పుడు ఈ సాలిడ్ కంటే పోల్చుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ సాలిడ్ని మనం షేక్ చేస్తే ఆటమ్స్ ఏమైనా మాలిక్యూల్స్ మూవ్ అవుతాయి, అలాగే ఉంటాయి డిజార్డర్, పెద్ద చేంజ్ ఉండదు. లిక్విడ్ చేంజ్ అవుతుంటాయి అవి మూవ్మెంట్ వల్ల. గ్యాస్ ఇంకా ఎక్కువ డిజార్డర్గా తిరుగుతుంటాయి ఆ మాలిక్యూల్స్. అంటే అవి ఆ ర్యాండమ్గా వాటి పొజిషన్ చేంజ్ చేసుకునే ఆ ప్రాసెస్ని మనం ఏమంటాం, డిజార్డర్నెస్ అంటాం. ఓకేనా. ఆ డిజార్డర్ని మెజర్ చేసేది ఎంట్రోపీ. ఓకేనా. సో ఇప్పుడు దేంట్లో డిజార్డర్ ఎక్కువ ఉంది తక్కువ ఉంది చెప్పొచ్చు అంటే, ఇవి ఆర్డర్గా ఉన్నాయి, లిక్విడ్ ఇంకొంచెం డిజార్డర్గా ఉంది, దానికంటే గ్యాస్ ఎక్కువ డిజార్డర్గా ఉంది. ఇక్కడ చూడండి, అన్నిటికంటే ఇక్కడ డిజార్డర్నెస్ దేనికి ఎక్కువ ఉంటే దానికి ఎంట్రోపీ ఎక్కువ ఉన్నట్టు. ఓకేనా. సో ఇప్పుడు గ్యాస్కి ఎంట్రోపీ ఎక్కువ అంటే ఎక్కువ డిజార్డర్గా ఉంటుంది, లిక్విడ్కి దానికంటే కొంచెం తక్కువ, తర్వాత సాలిడ్కి ఇంకా తక్కువ ఎంట్రోపీ. ఓకేనా. సో ఇది నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ చూడండి, మెల్ట్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాలిడ్ ఐస్ ఉంది, అందులో మాలిక్యూల్స్ అన్ని టైట్గా ప్యాక్ అయ్యి అవి ఒక ఆర్డర్లో ఉన్నాయి. దీన్ని మెల్ట్ చేస్తే ఏమవుతుంది, లిక్విడ్ అవుద్ది. అంటే ఇప్పుడు ఏంటి, డిజార్డర్ పెరిగింది కదా. ఇంకా దాన్ని హీట్ చేస్తే ఏమవుతుంది, గ్యాస్ అవుద్ది, ఇంకా డిజార్డర్ పెరిగింది. అంటే ఈ ఐస్ని మనం మెల్ట్ చేస్తే లిక్విడ్ అయింది, లిక్విడ్ అయినప్పుడు మాలిక్యూల్స్ ఇంకా ర్యాండమ్గా మూవ్ అయిపోతుంటాయి. సో అప్పుడు ఏం చెప్పొచ్చు, మెల్టింగ్లో డిజార్డర్ పెరుగుతుంది అంటే ఎంట్రోపీ ఇంక్రీజ్ అవుతుంది, మరి డిజార్డర్ని మెజర్ చేసేదే కదా. ఓకేనా. సో ఫ్రీజింగ్ గురించి మాట్లాడితే, ఇది లిక్విడ్, ఇక్కడ డిజార్డర్ ఎక్కువ ఉన్నాయి మాలిక్యూల్స్. ఓకేనా. ఇప్పుడు ఆ లిక్విడ్ని అలా ఫ్రీజ్ చేస్తే ఏమో ఆ మాలిక్యూల్స్ అన్ని ఒక ఆర్డర్లోకి వచ్చాయి. ఓకేనా. సో అంటే ఇప్పుడు ఫ్రీజ్ చేస్తే ఏమవుతుంది, ఆ ఆర్డర్లోకి వస్తేనంటే డిజార్డర్ తగ్గుతుంది, అంటే ఎంట్రోపీ తగ్గుతుంది. అంటే ఫ్రీజింగ్లో ఏం జరుగుతుంది, ఎంట్రోపీ డిక్రీజెస్. ఓకేనా. సో గిబ్స్ ఫ్రీ ఎనర్జీ చేంజ్ ఇన్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఫార్ములా డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు
డెల్టా హెచ్ మైనస్ టీ డెల్టా ఎస్. డెల్టా జీ అంటే గిబ్స్ ఫ్రీ ఎనర్జీ, ఓకేనా. డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు తెలుసు కదా చేంజ్ ఇన్ ఎంథాల్పీ, టీ టెంపరేచరు. డెల్టా ఎస్ అంటే ఎంట్రోపీ. ఎంట్రోపీని మనం చేంజ్ ఇన్ ఎంట్రోపీలో క్యాలిక్యులేట్ చేస్తాం. డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంట్రోపీ, ఓకేనా. సో ఈ డిఫరెన్స్ని మనం గిబ్స్ ఫ్రీ ఎనర్జీ అంటాం ఈ ఫార్ములా. సో గిబ్స్ ఫ్రీ ఎనర్జీని బేస్ చేసుకొని స్పాంటినిటీ ఎలా చెప్తాం అంటే కండిషన్స్ చూద్దాం. ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత అంటే పర్టికులర్ సబ్స్టెన్స్కి ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత డెల్టా జీ వాల్యూ వస్తుంది కదా పర్టికులర్గా. ఆ డెల్టా జీ వాల్యూ కానీ లెస్ దెన్ జీరో కంటే తక్కువ వచ్చిందా అంటే మనం ఎంట్రోపీ తీసుకుంటాం, టెంపరేచరు, ఎంథాల్పీ ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత డెల్టా జీ వాల్యూ లెస్ దెన్ జీరో వస్తే అంటే మనం స్టడీ చేసే ఏదైతే స్టడీ చేస్తామో ఆ సబ్స్టెన్స్కి కానీ లెస్ దెన్ జీరో కానీ వస్తే అప్పుడు అది స్పాంటేనియస్ ప్రాసెస్ అని చెప్తాం, ఓకేనా. అది స్పాంటేనియస్, ఓకేనా. అదే డెల్టా జీ గ్రేటర్ దెన్ జీరో వచ్చింది అనుకో, జీరో కంటే ఎక్కువ, అది నాన్ స్పాంటేనియస్, ఓకేనా. డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు జీరో అయితే ఈక్విలిబ్రియం, అది స్పాంటేనియస్ కాదు, నాన్ స్పాంటేనియస్ కాదు. ఈక్విలిబ్రియం అంటే మీనింగ్ తెలుసు కదా, రేట్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్ అండ్ రేట్ ఆఫ్ బ్యాక్వర్డ్ రియాక్షన్ బోత్ ఈక్వల్ అయితే ఆ పొజిషన్ మనం ఈక్విలిబ్రియం అంటాం, ఓకేనా. అది డెల్టా జీ ఈజ్ ఈక్వల్ జీరో అయినప్పుడు ఆ పొజిషన్. నెక్స్ట్ రిలేషన్ బిట్వీన్, ఓకే. నెక్స్ట్ రిలేషన్ విత్ ఈక్విలిబ్రియం అంటే ఈక్విలిబ్రియంతో రిలేషన్ ఎలా ఉంటుంది, డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆర్టీ ఎల్ఎన్కే, ఇది ఫార్ములా దేంతో ఈక్విలిబ్రియంతో. ఇందులో కే ఏం చెప్తుందంటే కే టెల్స్ పొజిషన్ ఆఫ్ ఈక్విలిబ్రియం, అంటే ఈక్విలిబ్రియం పొజిషన్ ఎక్కడ వస్తుందో కే చెప్తుంది, కే వాల్యూ, ఓకేనా. సో కీ పాయింట్స్ ఏంటంటే దీన్ని ఇక్కడ బేస్ చేసుకున్న కండిషన్స్ కే గ్రేటర్ దెన్ 1, ఇక్కడ కే వాల్యూ కానీ 1 కన్నా ఎక్కువ అయితే ఇక్కడ ఏమవుతుంది, గ్రేటర్ దెన్ 1 అయితే టోటల్ వాల్యూ మైనస్ కదా వస్తుంది, అంటే అప్పుడు ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి టోటల్ వాల్యూ మైనస్ వస్తుంది. సో అప్పుడు ఏమవుద్ది, డెల్టా జీ వాల్యూ మైనస్ అవుద్ది. డెల్టా జీ మైనస్ అయితే అంటే మైనస్ అంటే ఏంటి, జీరో కంటే తక్కువ అంటే ఏంటది స్పాంటేనియస్ రియాక్షన్. కే వాల్యూ లెస్ దాన్ 1 అంటే కే వాల్యూ మైనస్ అయింది అనుకో, లెస్ దాన్ 1, అప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ఇది ప్లస్ అయిపోద్ది ఈ వాల్యూ మొత్తం, అప్పుడు డెల్టా జీ వాల్యూ పాజిటివ్ వస్తుంది. డెల్టా జీ వాల్యూ పాజిటివ్ వస్తే అంటే జీరో కంటే ఎక్కువ వస్తే ఏంటది నాన్ స్పాంటేనియస్. అంటే ఇక్కడ కే వాల్యూని బేస్ చేసుకొని అంటే ఈ ఈక్విలిబ్రియం రిలేషన్లో చూసుకొని కే వాల్యూని బేస్ చేసుకుని కూడా మనం చెప్పొచ్చు స్పాంటేనియస్ నాన్ స్పాంటేనియస్, ఓకేనా. PYQs. ఫస్ట్ క్వశ్చన్, స్పాంటేనియస్ ప్రాసెస్ అక్కర్స్. ఆప్షన్ ఏ ఓన్లీ విత్ హీట్, ఓన్లీ విత్ వర్క్, నేచురల్లీ ఆన్ ఇట్స్ ఓన్. నేచురల్లీ ఆన్ ఇట్స్ ఓన్, ఓకేనా. దాని డెఫినేషన్ అది. విచ్ హ్యాస్ హైయెస్ట్ ఎంట్రోపీ, డిస్కస్ చేసాం కదా, సాలిడ్, లిక్విడ్, గ్యాస్, ప్లాస్మా, ఇది తెలుసు కదా, ప్లాస్మా అంటే బ్లడ్, ఓకేనా. సో ఇదేంటిది గ్యాస్లో ఎక్కువ ఉంటుంది, గ్యాస్ మాలిక్యూల్స్ ర్యాండమ్గా మూవ్ అయితే ఫ్రీగా ఉంటాయి కాబట్టి. ఎంట్రోపీ ఇంక్రీజెస్ ఇన్ ఫ్రీజింగ్లో తగ్గుద్ది, కండెన్సేషన్లో తగ్గుద్ది, డిపోజిషన్ ఇక్కడ కూడా తగ్గుద్ది, డిపోజిషన్ తెలుసు కదా. ఎవాపరేషన్లో ఏమవుద్ది అంటే ఇంకా బాయిల్ చేసినప్పుడు ఎవాపరేట్ అయినప్పుడు మాలిక్యూల్స్ ఇంకా ర్యాండమ్గా మూవ్ అవుతాయి, ఓకేనా. అట్ ఈక్విలిబ్రియం డెల్టా జీ పాజిటివా, డెల్టా జీ నెగిటివా, డెల్టా జీ జీరో, ఓకే. ఫర్ స్పాంటేనియస్ రియాక్షన్ డెల్టా జీ ఈజ్ నెగిటివ్ అయితే స్పాంటేనియస్ రియాక్షన్ చెప్పాం కదా కండిషన్స్. క్వశ్చన్ నెంబర్ 6, ఇఫ్ కే గ్రేటర్ దెన్ 1 దెన్ ఈక్విలిబ్రియం. కే గ్రేటర్ దెన్ 1 అయితే డెల్టా జీ నెగిటివ్ వస్తే స్పాంటేనియస్, ఓకేనా. నెక్స్ట్, ఫర్ డెల్టా జీ పాజిటివ్ దెన్ డెల్టా జీ పాజిటివ్ వస్తే ఏంటది నాన్ స్పాంటేనియస్, ఓకేనా. ఇదిగో ఫర్ స్పాంటేనియస్ రియాక్షన్కి డెల్టా జీ నెగిటివ్, ఇక్కడ కూడా ఇదే ఈ క్వశ్చన్ అంటే కే గ్రేటర్ దెన్ 1 అనేది స్పాంటేనియస్, ఇది నాన్ స్పాంటేనియస్. ఈ విధంగా ఉంటాయి క్వశ్చన్స్, ఓకేనా. క్లియర్, థ్యాంక్ యూ.